టీ20 వరల్డ్ కప్కు భారత్ జట్టు ఎంపిక తర్వాత సెలెక్టర్ల తీరుపై చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా శుభ్మన్ గిల్ విషయంలో సెలెక్టర్లు తప్పు చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వన్డేలు టెస్టులో గిల్ తిరుగులేని ప్లేయర్ అయినప్పటికీ టీ20లో దూకుడైన ఆటగాడు కాదనే చర్చ జరుగుతోంది. ఆ విషయం తెలిసి కూడా టీ20 ప్రణాళికల్లోకి శుభ్మన్ గిల్ పేరును ఎలా చేర్చారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆసియా కప్ ముందు శుభ్మన్ ఎలా ఆడతాడో తెలీదా అనే వాదన ఎక్కువ అవుతోంది. అటాకింగ్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నప్పుడు ఆసియా కప్తో పాటు ఆసీస్, సౌత్ ఆఫ్రికాతో సిరీస్ల్లో గిల్ను ఆడించడమే తప్పంటున్నారు. పైగా వైస్ కెప్టెన్సీ ఇవ్వడమూ దారుణమంటున్నారు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ జట్టులో గిల్ లేకపోయినా టీమిండియాకు డ్యామేజే జరిగిందంటున్నారు. గత 2-3 నెలల సమయాన్ని వేస్ట్ చేసుకున్నట్టే అని మాజీలు సైతం అంటున్నారు. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పందించాడు. జట్టులో రెగ్యులర్గా మార్పులు చేయడాన్ని ప్రశ్నించాడు. గిల్ను ఆడించడం వల్ల సంజు శాంసన్, జితేష్ శర్మ, యశస్వి జైస్వాల్ వంటి వారికి ఛాన్స్ ఇవ్వలేదన్నాడు. టీ20లో గిల్ కంటే బెటర్గా ఆడే ప్లేయర్లు జట్టులో ఉన్నారు కదా అని గుర్తు చేశాడు. ఓ రకంగా భారత్ జట్టు వెనక్కి వెళ్ళినట్టే అని అసహనం వ్యక్తం చేశాడు. ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఫైర్ అయ్యాడు. ఆసియా కప్ నుంచి సౌత్ ఆఫ్రికాతో సిరీస్ వరకు వైస్ కెప్టెన్సీని శుభ్మన్ గిల్కి ఇవ్వడాన్ని కూడా తప్పుపట్టాడు. గతంలో అక్షర్ వైస్ కెప్టెన్గా ఉన్నాడని, అప్పటి నుంచి అలాగే కొనసాగిస్తే బాగుండేదన్నాడు. కెప్టెన్సీ స్కిల్స్ పెంచుకునే సమయం వేస్ట్ అయినట్టే అన్నాడు. మొత్తంగా సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు. మరోవైపు ఫామ్లో లేడని గిల్ను తప్పించిన సెలెక్టర్లు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్నే కొనసాగించారు. ఏడాదిగా దూకుడు చూపించినప్పటికీ స్కైకి మళ్లీ అవకాశం ఎలా ఇస్తారనే వాదన వినిపిస్తోంది. గిల్ను తొలగించినట్టే సూర్య విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారనే చర్చ ఉంది. అయితే ఈ అంశంపైన మహమ్మద్ కైఫ్ రియాక్ట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్తో శుభ్మన్ గిల్ను పోల్చకూడదన్నాడు. అసలు గిల్కు అంత సీన్ లేదన్నట్టుగానే స్పందించాడు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే టీ20లో నిరూపించుకున్నాడని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విన్నర్ అని గుర్తు చేశాడు. అంతర్జాతీయ టీ20లో శుభ్మన్ ఇంకా నిరూపించుకోవాల్సిన స్థితిలో ఉన్నాడన్నాడు. ప్రస్తుతం సూర్య ఫామ్లో లేనప్పటికీ అతడికి అద్భుతమైన రికార్డుందన్నాడు. అందుకే ఫామ్లో లేడనే పేరుతో సూర్యను తప్పించాల్సిన పని లేదన్నాడు మహమ్మద్ కైఫ్. గతంలో కరోనా సమయంలో 2 ఏళ్ల పాటు ఫామ్ లేక విరాట్ కోహ్లీ కూడా ఇబ్బంది పడ్డాడని చెప్పుకొచ్చాడు. అయితే అతడి గత రికార్డుల కారణంగా జట్టులో కొనసాగాడని గుర్తు చేశాడు. 10 ఏళ్ల పాటు మ్యాచ్ విన్నర్గా ఉన్నందునే ఫామ్లో లేనప్పటికీ జట్టులో విరాట్ ప్లేస్కు డోకా లేకుండా పోయిందన్నాడు. అప్పుడు విరాట్ కోహ్లీకి అవకాశం ఇచ్చినట్టుగానే ఇప్పుడు సూర్యకు కూడా అవకాశం ఇస్తున్నారన్నట్టుగా కైఫ్ అభిప్రాయపడ్డాడు.